ఇంతకీ మీరు ఇంటర్నెట్ చూడడానికి ఏ బ్రౌజర్ని వాడుతున్నారు? క్రోమ్, ఎడ్జ్, సఫారీ, బ్రేవ్ బ్రౌజర్, ఒపేరా, వివాల్డి, యాండెక్స్ లేదా ఇంకేదైనా వాడుతున్నారా? ఏది వాడినా సరే ఒక్కసారి ఫైర్ ఫాక్స్కి మారి చూడండి. ఖచ్చితంగా మీ పర్సనల్ డేటాకి సెక్యూరిటీ పెరుగుతుంది. అఫ్కోర్స్ ఇప్పటికే ఇతర బ్రౌజర్ల ద్వారా మీ డేటా ఎక్కడెక్కడికో చేరిపోయి ఉంటుంది. దానికి ఎవరూ గ్యారెంటీ ఇవ్వలేరు. అసలు ఈ కాలంలో ఏ బ్రౌజర్ అయినా 100% డేటా రక్షణ కల్పించగలుగుతుందని చెప్పలేం. కానీ ఫైర్ ఫాక్స్కి మారితే మాత్రం డేటా ప్రైవసీ పెరగడం ఖాయం. మీకు తెలుసా, మీరు ఫైర్ ఫాక్స్ని జస్ట్ వాడినా చాలు, ఇంటర్నెట్లో ప్రజాస్వామ్యానికి హెల్ప్ చేసినట్టే. చాలా మంది ఇంటర్నెట్ యూజర్లు క్రోమ్ బ్రౌజర్కి అలవాటు పడ్డారు. ఎడ్జ్ బ్రౌజర్ వాడకం కూడా ఎక్కువైంది. ఆ బ్రౌజర్ల వల్ల డేటా ప్రైవసీ పరంగా ప్రమాదాలు ఉన్నప్పటికీ వాటిలోని సౌకర్యాలే యూజర్లని కట్టిపడేస్తున్నాయి. క్రోమ్ వెబ్ స్టోర్లో దాదాపు 1,80,000 ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. ఈ ఎక్స్టెన్షన్స్ ఎడ్జ్ లాంటి ఇతర బ్రౌజర్లలో కూడా పనిచేస్తాయి. ఫైర్ ఫాక్స్ యాడాన్స్ సంఖ్య 75,000 మించదు. మరలాంటప్పుడు క్రోమ్ వదిలి ఫైర్ ఫాక్స్కి ఎలా వస్తాం అంటారు కొందరు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటే, 1,80,000 ఎక్స్టెన్షన్స్ ఉన్నా ఏ ఒక్కరూ వాటిలో 100కి మించి వాడలేరు. కాబట్టి స్టోర్లో ఎన్ని ఉన్నాయన్న నెంబర్ ముఖ్యం కాదు, ఏవి బెస్ట్ అన్నదే ముఖ్యం. ప్రైవసీకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఫైర్ ఫాక్స్ యాడాన్స్ యూజర్ ప్రైవసీకి ఎక్కువ విలువిస్తాయి. సామాన్యుడు ఫైర్ ఫాక్స్ ని సపోర్ట్ చేయడానికి ఈ ఒక్క పాయింట్ చాలు. ఫైర్ ఫాక్స్ వాళ్ళు ఈ మధ్య VPN సర్వీస్ ని కూడా అందిస్తున్నారు. ఇతర VPN సర్వీసుల్ని వాడడం కంటే ఫైర్ ఫాక్స్ VPN సేఫ్ అంటున్నారు. ఫైర్ ఫాక్స్ రిలే అనే పేరుతో ఈమెయిల్ మాస్కింగ్ సదుపాయం కూడా ఇస్తున్నారు. దీనివల్ల స్పామ్ మెయిల్స్ అన్నవి రావు. ఫైర్ ఫాక్స్ లో త్వరలో AI సౌకర్యాలు కూడా రాబోతున్నాయి. ఇతర బ్రౌజర్లలో ఈ AI సౌకర్యాలు ఇప్పటికే ఉన్నాయి కదా అని అనకండి. అక్కడ మన డేటాకి ప్రైవసీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, గూగుల్ జెమినీ వాడి మీరేం చేశారో అదంతా గూగుల్కి తెలిసిపోతుంది. కానీ ఫైర్ ఫాక్స్ అందించబోయేది మాత్రం పూర్తి ప్రైవేట్ AI. అందుకే ప్రైవసీ ముఖ్యం అనుకునే వాళ్ళు ఫైర్ ఫాక్స్ యూజ్ చేయండి. ఒక ఫైర్ ఫాక్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఫైర్ ఫాక్స్ వాళ్ళు యూజర్లని అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడిగేది డేటా కలెక్షన్ కోసం కాదు. యూజర్ బేస్ పెరిగినప్పుడే ఏ సంస్థ అయినా బలపడుతుంది. ఫైర్ ఫాక్స్ లాంటి ఒక స్వతంత్రమైన బ్రౌజర్ ఉంటేనే నెట్లో బిగ్ సంస్థల నియంతృత్వ నిర్ణయాలకి మనం చెక్ పెట్టగలం. వెబ్ ప్రపంచంలో ప్రజాస్వామ్యం నిలిచి ఉండాలంటే ఫైర్ ఫాక్స్ లాంటివి బలంగా నిలబడాలి. పెద్ద సంస్థల ఫ్రీ సౌకర్యాల మోజులో పడి ప్రైవసీని నిర్లక్ష్యం చేస్తే రేపు చేతులు కాలేక ఫైర్ ఫాక్స్ పట్టుకున్న లాభం ఉండదు మరి.